ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. నాకంతా తెలుసుననే నాలుక. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. ఇతరులు అడగకపోయినా ఉచిత సలహాలు ఇవ్వటం మానుకోలేనంతగా మీకు అంతా తెలుసు అనే భావన మీకుందా? మీ అభిప్రాయాలకి మీ దృష్టిలో ఎంతో అసాధారణ విలువ ఉన్నట్లు భావిస్తున్నారా? ఇతరులను నిర్దేశించే విధంగా ఇలా చేయండి అని మీరు తరచూ చెప్తుంటారా? అయితే నేను మీకు ఒక విషయం గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి నా మాట ఆలకించండి. అదేంటంటే, ఏది మంచిదో తనకే తెలుసన్నట్లు ప్రవర్తించే వారికి అనేకులు మానసికంగా దూరమవుతుంటారు. ఎదుటివారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనిలాగున వారికి మనం ఒక ఆలోచన మాత్రం ఇవ్వచ్చు. కానీ ఇతరుల జీవితం గురించి మాట్లాడే హక్కు, అడగకపోయినా వారికి సలహా ఇచ్చే అధికారం మీకుందని మీరు భావిస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళటం మంచిది. ఇలా చెయ్యండి అని ఆదేశించినట్లు కాక, ఇలా చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి అని సున్నితంగా చెప్పడాన్ని అనేకులు హర్షిస్తారు. వివాహిత మహిళలు జాగ్రత్తగా వినండి. నిజమైన పురుషులు తల్లి కోసం చూడటం లేదు. నా వివాహానికి ముందు నా ఆత్మీయ ఆలోచనకర్త నాకు ఒక సలహా ఇచ్చారు. నువ్వు తెలివైన దానవని మాకు తెలుసు, కానీ నీకు అన్నీ తెలియవు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో నీ భర్త కూడా కొన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వు అని చెప్పారు. ఇలాంటి చిన్న విషయాల్ని నేను శ్రద్ధగా ఆలకించి 25 సంవత్సరాల్లో ఎన్నో సత్ఫలితాలు నా జీవితంలో పొందగలిగాను. ఏదో ఒక పరిస్థితి గురించి నీకు మంచి జ్ఞానం, ఆలోచన ఉన్నప్పటికీ కొన్నిసార్లు మౌనం వహించి ఆ విషయం గురించి ఎదుటివారు నీకు వివరించటంలోని ఆనందం పొందే అవకాశం వారికి ఇవ్వటం వివేకం అనిపించుకుంటుంది. ప్రతి అంశంలోనూ అపారమైన జ్ఞానం ఉన్నట్లు డాంబికం ప్రదర్శించటం గర్వానికి సూచన. అలాంటి వైఖరి దేవునికి, మనుషులకు కూడా అసహ్యం కలిగిస్తుంది. నాకంతా తెలుసనే నాలుకను మీరెలా వదిలించుకోగలరు? మీకు తెలిసిన సంగతి గురించి ఎవరైనా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఆ సంగతి నాకు ముందే తెలుసన్నట్లు కాక వారి నా సంగతి చెప్పనివ్వండి. ఇది సాత్వికంలోనూ భావోద్వేగంలోనూ పరిపూర్ణత కలిగించే గొప్ప శిక్షణ కాగలదు. నేను నా భర్త కలిసి కారు వంటి ఏదైనా ఒక పెద్ద వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడి సేల్స్మెన్ నాకు ఆర్థిక విషయాలు ఏమీ తెలియవన్నట్లు రుణానికి సంబంధించిన విధి విధానాలు, ఇతర ఆర్థికాంశాలను వివరించడంతో నాలో నేనే నవ్వుకుంటాను. మాటల సందర్భంలో నేను గుర్తింపు పొందిన పబ్లిక్ అకౌంటెంట్గా నాకు అనేక సంవత్సరాల అనుభవం ఉందని తెలిసి వారు ఆశ్చర్యపడుతుంటారు. అయితే ప్రక్కనే ఉన్న నా భర్త అవన్నీ ఆమెకు తెలుసులేవయ్యా అన్నట్టు ఒకంత అసహనం వ్యక్తం చేస్తాడు. కానీ సాత్వికం కలిగి ఉండటం ఎలాగో అభ్యాసం చేయడానికి నేను మౌనం వహిస్తుంటాను. మీరెంత గొప్పవారైనా తగ్గింపు కలిగి ఉన్నారంటే కొన్నిసార్లు మీ ఉనికే కొందరికి సమస్యగా పరిణమిస్తుంది. ఆత్మగౌరవం తక్కువగా ఉన్నవాళ్ళు ఆత్మన్యూనత భావంతో కుంచుకుపోయే అవకాశం ఉంది. మీ మేధో ఆధిక్యం ఇతరుల్ని మీకు దూరం చేస్తుంది. మరి కొంతమంది మిమ్మల్ని తగ్గించడానికి మీ బలహీనతలు ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. నాకంతా తెలుసు అనే వైఖరి మీలో ఉన్నట్లయితే బహుశా మీరు యథార్థంగా స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ జ్ఞాన ప్రదర్శన మీలోని అభద్రతా భావానికి ఒక మంచు తెర వంటిదా? మీరు కోరుకున్న రంగంలో ఇతరుల మెప్పును, ప్రశంసను పొందలేకపోయారు కనుక మీకు అన్నీ తెలుసని ఇతరులు అనుకోవాలని మీరు ఆశిస్తున్నారా? ఇతరులతో వ్యవహరించేటప్పుడు వారి మాటల్ని ఆసక్తితో ఆలకించి వారి ఆలోచనల్ని స్వీకరించండి. వారితో విభేదించటం, వారిని సరిదిద్దడం వంటివి చేయక మీ సూచనల్ని 1-2 అంశాలకే పరిమితం చేయండి. మీతో కలిసి చేసే పనుల్లో తమ భావాల్ని మీతో పంచుకునే అవకాశం ఉంటుందనే నమ్మకం వారిలో కలిగినప్పుడు పరస్పర సంబంధాలు ఇలా ఇంకా మెరుగవుతాయి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేద్దాం. నేను వివేకిని కనుక నా జ్ఞానమును వెల్లడి చేయక ఊరుకుంటాను. ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.